డబ్బులు ఇస్తారు, తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ డబ్బులు ఇస్తారు. తర్వాత దాన్ని వేరు చేస్తారు, అక్కడే మిషన్స్ ఉంటాయి, అక్కడే వెన్న తీస్తారు కూడా, అక్కడ మనకు అమ్ముతారు కూడా వెన్న. నేను అట్లా కొనుక్కొచ్చినటువంటి వాడిని పల్లెటూళ్ళలో, కాబట్టి నాకు ఐడియా ఉంది అది. ఇప్పుడు అట్లాగా వెన్న తీస్తున్నటువంటిది అమ్ముతున్నారు అంటే గుడ్, అది డైరీ ద్వారానే అవుతున్నది కదా, వీళ్ళు పాలది కొత్తగా ఏం కాదు కదా. ఇంకోటి లేదు, ఆవుల్ని ఇప్పుడు కొత్తగా కొని తెచ్చారు అంటే ఒక అర్థం ఉంది. ఇప్పటిదాకా సరఫరా చేస్తున్న వాళ్ళే ఇప్పుడు రేటుకి ఎక్కువ సరఫరా చేస్తున్నారంటే ఈ కాన్సెప్ట్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఎక్కువ సంపాదించుకుంటారు, అంతకు మించి ఒరిగేదేం లేదు. ఎందుకని ఇప్పటికి కూడా మనం ఆవులు పెంచలేకపోతున్నాం, లేదా ఈ డైరీలు ఆవులు పెంచుతున్నాయో లేదో ఎందుకు చెప్పట్లేదు? ఇదిగో అయ్యా, ఇందాపూర్ డైరీ ఇదివరకు 1000 ఆవులు ఉండేవి, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సప్లై చేయడానికి 25,000 ఆవులు కొన్నారు. సంగం డైరీ వాళ్ళు ఇదివరకు ఒక 500 ఆవులు ఉండేవి, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి అమ్మడం కోసం అని చెప్పేసి ఓ 25,000 ఆవులు కొన్నారు. నందిని వాళ్ళకి ఇదివరకు ఒక 10,000 ఆవులు ఉండే, ఇప్పుడు ఒక 50,000 ఆవులు కొన్నారు. ఇదిగో అని లెక్క చెప్పండి ప్రజలకి. లెక్క చెప్తే గ్రేట్, ఎందుకంటే మనం గో సంరక్షణ చేసిన వాళ్ళమవుతాం, ఆ ఆవుల్ని పెంచిన వాళ్ళమవుతాం. ఆవుల నుండి మనం చక్కగా గోపాలకులు, అలాగే మిషనరీ, ఈ సిస్టమ్ అంతా డెవలప్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినట్టుంటుంది, మంచి క్వాలిటీ నెయ్యి వచ్చినట్టుంటుంది.